హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ లడ్డూనైతే చూపించబోతున్నాను. ఈ హెల్దీ లడ్డూని ఎలా చెయ్యాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలు నిండిన ఒక లడ్డూ తిన్నా చాలు, మన పిల్లలు చాలా పుష్కలంగా చాలా బలంగా ఉంటారు. ముందుగా అరకప్పు బాదం పప్పును తీసుకోండి. అదే కప్పుతో అరకప్పు దాకా జీడిపప్పును తీసుకోండి. అదే కప్పుతో అరకప్పు దాకా పిస్తా పప్పును తీసుకోండి. ఒకవేళ పిస్తా పప్పు క్వాంటిటీని తగ్గించుకోవాలంటే కాస్త తగ్గించుకోండి. అదే కప్పుతో అరకప్పు దాకా కిస్మిస్ని తీసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చాలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి అనేది కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బాదం పప్పులను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ బాదం పప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పోషకాలు అందక ఎముకలు ఒళ్ళు నొప్పులు కానీ ఎక్కువగా ఉండి పిల్లల తెలివితేటలు పెరగడానికి కానీ ఇలా డ్రై నట్స్తో చేసిన ఈ లడ్డూని రోజుకొక లడ్డూ తిన్నా చాలు. ఇలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక జ్ఞాపక శక్తి పెరగడానికి కానీ పెద్దవాళ్ళల్లో ఎముకల దృఢత్వానికి కానీ ఈ బాదము మనం తీసుకున్న ప్రతి డ్రై నట్స్ చాలా సహాయపడుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరకప్పు దాకా ఈ జీడిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త దోరగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి. బాదం పప్పులు జీడిపప్పులు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఈ పిస్తా పప్పును కూడా వేసేసి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఈ కిస్మిస్ను కూడా వేసి వేయించుకోండి. మీరు కావాలంటే అన్నీ సపరేట్గా వేయించుకోవచ్చండి. ఇప్పుడు పావు కప్పు దాకా పంకిన్ సీడ్స్ తీసుకోండి. ఒక పావు కప్పు దాకా వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసి అన్నీ చక్కగా వేగేంత వరకు వేయించుకోండి. ఈ పంకిన్ సీడ్స్లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ పంకిన్ సీడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగడానికి కనీసం ఒక 7-8 నిమిషాలైనా టైం పట్టుద్ది ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. డ్రై నట్స్ని ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా ఎండి కొబ్బరి తురుమును తీసుకోండి. మీరు ఒకవేళ ఈ ఎండి కొబ్బరి తురుము వద్దు అనుకుంటే ఈ ఎండి కొబ్బరి ప్లేస్లో మీరు నువ్వుల్ని తీసుకోవచ్చు. కొబ్బరి తురుము కూడా కాస్త వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గసగసాలను వేసేసి అన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. మన ఆరోగ్యం మన పిల్లలి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా ఓపికతో మనం ఇలా పిల్లలకి రోజుకొక రకం లడ్డూ చేసి పెడితే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. 1-2 నిమిషాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ డ్రై నట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా సబ్స్క్రైబ్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. డ్రై నట్స్ చల్లారేలోపు ఇప్పుడు ఒక పావు కిలో దాకా పండు ఖర్జూరాన్ని తీసుకోండి. ఈ పండు ఖర్జూరంలో ఉన్న ఈ గింజలని తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పండు ఖర్జూరాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి అనేది కాస్త కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పండు ఖర్జూరం పేస్టుని వేసేసుకోండి. ఈ నెయ్యిలో ఈ పండు ఖర్జూరం పేస్ట్ అంతా చక్కగా నిదానంగా ఒక్కసారి కలిపేసుకోండి. ఈ పండు ఖర్జూరం పేస్ట్ అనేది కాస్త డ్రైగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉడికేలోపు కొద్దిగా సాఫ్ట్నెస్ వస్తుంది. మన గరిటెకి అంటుకుంటే ఈ పండు ఖర్జూరం పేస్ట్ అనేది మరొక గరిటెని తీసుకొని ఆ పేస్ట్ని తీసుకొని దాంట్లో నెయ్యిలో కొద్దిగా నిదానంగా కలుపుకుంటా కాస్త ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు చక్కగా ఈ పండు ఖర్జూరాన్ని ఈ నెయ్యిలో
కొద్దిగా ఉడికించుకోండి. చూడండి అండి, ఈ పండు ఖర్జూరం పేస్ట్ అనేది కాస్త సాఫ్ట్నెస్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని స్టాప్ చేసేసుకోండి. ఇలా కలిపేశాక పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాకే లడ్డూని చుట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మన చేతులు అనేవి కాస్త కాలుతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, మీకు 1/2 టీ స్పూన్ దాకా జాజికాయ పొడి కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. యాలకుల పొడి, ఈ జాజికాయ పొడి కూడా వేసేసాక అంతా ఈ పండు ఖర్జూరం అంతా ఈ డ్రై ఫ్రూట్స్లో బాగా కలిసే విధంగా నిదానంగా కలిపేసుకోండి. డ్రై ఫ్రూట్స్కి ఈ పండు ఖర్జూరం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఈ లడ్డూని రోజుకొక లడ్డూ తిన్నా కూడా జుట్టు ఊడే వాళ్ళకి జుట్టు ఊడడం కూడా కాస్త తగ్గుతుంది. ఇలా అంతా బాగా కలిపేశాక ఇప్పుడు మనం ఏ సైజు లడ్డు కావాలనుకుంటే ఆ సైజు లడ్డూని రౌండ్గా బాల్లాగా చుట్టుకోండి. కాస్త పెద్ద లడ్డు కావాలంటే పెద్ద లడ్డుని చుట్టుకోండి, లేదు కాస్త చిన్న లడ్డు కావాలంటే చిన్న సైజు లడ్డుని చుట్టుకోండి. నేనైతే కొద్దిగా అటు ఇటుగానే చుట్టుకుంటున్నాను. ఇలా లడ్డూలను చుట్టుకున్నాక ఈ లడ్డూలని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో పోషకాలు కలిగిన ఈ హెల్దీ లడ్డు వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము మీ ముందుకు రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.